RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. హుజూర్ నగర్లో ప్రెస్ మీట్ పెడదాం సరే అందరిని ఒకసారి కలిసినాక పాత మన అందరం కలిసి పనిచేస్తున్నాం బీజేపీ అభ్యర్థులు అందరూ బీజేపీ మండల నాయకులు అందరిని కలుసుకున్నాక ప్రెస్ మీట్ పెడదామని ఆగినాం. ఈరోజు మీ అందరికీ తెలుసు సైదిరెడ్డి ఎట్లా పనిచేస్తాడు, సైదిరెడ్డి ఏం పని చేసిండు, ఎవరి కోసం పనిచేస్తాడు, ఇవన్నీ మీకు తెలుసు. దాంతోపాటు దేశం మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ గారి ఒక ఏమంటారు తుఫాన్ వస్తూ ఉంది. ఎవరు బట్టినా ఇంతవరకు దేశంలో ఎన్ని ఎన్నికలు చూసినాం, మనం చాలా ఎన్నికలు చూసినాం. కానీ మూడోసారి పార్లమెంటుకు కూడా ఒకే వ్యక్తి మీద ఒకే పార్టీ మీద ఇంత పాజిటివ్గా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మోడీ గారికే ఓటేస్తాం, మోడీ గారు అయితేనే ఈ దేశ భవిష్యత్తు, మోడీ గారు అయితేనే ఈ దేశ భద్రత, మోడీ గారు అయితేనే ఈ దేశం మళ్ళా మనం ప్రపంచంలో నెంబర్ 1 కావాలనుకుంటున్నాం. అది కావాలా అంటే మోడీ గారి ఆలోచన విధానం అయితేనే కరెక్ట్ అని ఈరోజు యువత అయితేంది, మహిళలు అయితేంది, మేధావులు అయితేంది ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు మోడీ గారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనకి మెచ్చే నేను కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా పనిచేసిన. కానీ మనం ఒక కుటుంబానికి కాదు దేశానికి పనిచేయాలంటే ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం అనుకున్నాం. దానికి తగ్గట్టే పార్టీలో జాయిన్ కాగానే అభ్యర్థిగా ప్రకటించడం, దాంతోపాటు మనం కూడా ఆ రోజు మోడీ గారిని కలవటం నిజంగా ఒక ఏమంటారు కారణ జన్ముడు మోడీ గారు. మనం ఎన్ని రోజుల నుంచి అనుకునేది ఇట్లాంటి వ్యక్తి కింద పనిచేయాలనుకోవటం, పనిచేయబోవటం నిజంగా ఎప్పుడో జన్మలో చేసుకున్న అదృష్టం అని భావిస్తూ ఉన్నా. దానికి మీ అందరి సపోర్టు కావాలి. దాంతోపాటు ఈరోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అభివృద్ధి, గత 10 సంవత్సరాల అభివృద్ధి ఏంది? గత 10 సంవత్సరాల్లో దేశంలో ఉన్న హైవేలన్నీ డబుల్ ఎట్లయినాయి? అంతకుముందు స్వాతంత్రం వచ్చిన కానీ చేసినంత హైవేలేంది గత 10 సంవత్సరాల్లో మన దేశంలో వేసిన హైవేలేంది? గత 60 సంవత్సరాల్లో వేసిన రైల్వే లైన్లేంది? ఈరోజు రైల్వే లైన్లు 10 ఏళ్లలో డబల్ ఎట్లా చేసుకోగలిగినాం. దాంతోపాటు ఒక్కటి కాదు ప్రతి అంశంలో ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్లు పెట్టినా, ఎయిర్పోర్ట్లు ప్రతి చిన్న ప్లేస్లో కూడా ఎయిర్పోర్ట్లు వచ్చినా, దేశం మొత్తం మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైన ఇవన్నీ కూడా మోడీ గారి ఆలోచనలే. ఈ ఆలోచనలకు అనుగుణంగా దాంతోపాటు ఇంతకుముందు ఎలక్షన్లు వచ్చినాయంటే సమస్యలను చూపెట్టి ఎలక్షన్లు అడిగేది. సమస్యలు అంటే ఏంది? నీకు ఏదో ఒక సమస్య క్రియేట్ చేసిన దాని గురించి ఓట్లు అడగటం. ఏది కాకుండా మళ్ళీ అట్లా ఉంచాలా, మైనార్టీలు లేకపోతే రకరకాల మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టాలా, లేదా సెంటిమెంట్ ఒకటి పెట్టాలా, ఓట్లు అడగాల. కానీ ఒకే ఒక్కరు ఈరోజు మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటినీ ఈరోజు పరిష్కరించి వచ్చినాం కాబట్టి ఓటేయండి. ఎవరైనా అనుకున్నాం రామాలయం కడతాడు, ఎందుకంటే బీజేపీ వచ్చిన దగ్గర నుంచి మేము రామాలయం కడతామన్నాం. 500 సంవత్సరాల నాటి కళ, 500 సంవత్సరాల నాటి లక్షల మంది తన ప్రాణత్యాగాలను చేసిన దానికి ఈరోజు ఒక కారణం మోడీ గారు కాబట్టే ఈరోజు మళ్ళా రామాలయం కట్టగలిగింది అనేది దేశం మొత్తం చూస్తూ ఉంది. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి, ప్రతి తమ్ముడికి, అన్నకి, ప్రతి ఒక్కళ్ళు మొన్న అక్షంతలు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రామాలయం అయింది, ఈ కళ నెరవేరింది అంటే ఒకే ఒక్కరి వల్ల, మోడీ గారి వల్ల అంటా ఉన్నారు. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ని పేరుకు మన దాంట్లో మన తలకాయ ఎలాంటిది అన్నాం, దాన్నేమో ఎంతసేపటికి ఒక 3 కుటుంబాల చేతిలో పెట్టి దానికి ఒక 370 ఆర్టికల్ అని పెట్టి వాళ్ళు ఏ పనులు చేసినా అడగకుండా అభివృద్ధికి ఆస్కారం దానికి ఏం చేయకపోయినా ఓన్లీ మతం అని చెప్పి కులం అని పెట్టి ఆడ కూర్చోబెట్టినాం. పెద్దన్న కానీ ఒక తండ్రి లాంటి పాత్ర పోషించే నాయకుడు ఉంటే ఒకే ఒక్క దేశం, అది ఇండియా. ఆ ఇండియాలో కూడా మనం ఎక్కడో కష్టాలు పడుతుంటే ఒకప్పుడు పాకిస్తాన్లో 24% ఉండే, బంగ్లాదేశ్లో 25% ఉండే ముస్లిమ్స్ హిందూస్. కానీ వాళ్ళు ఈరోజు 1%కి 0.5%కి తగ్గిపోయినారు. ఎందుకంటే ఆడ జరిగిన దాడులు, ఆడ చేసిన అకృత్యాలు, వాళ్ళందరినీ వివిధ మతాల్లో మార్పిడి చేయటం, ఉన్నవాళ్ళు ఎటుపోవాలని అర్థం కాక
వాళ్ళు సమస్యలు లేక చచ్చిపోయినా దిక్కులేని పరిస్థితుల్లో కొంతమంది ఎవరైతే తప్పించుకొని ఇండియాకు వచ్చిండ్రో అట్లాంటి వాళ్ళని ఒక పెద్దన్నలాగా మనం కాపాడకపోతే వాళ్ళని మళ్ళీ ఇంక ఏ దేశం కాపాడదు అనే ఉద్దేశంతో సిఏఏని ఈరోజు అమలు పరచడం జరిగింది ఈ దేశంలో. అంటే ఎన్ని సమస్యల గురించి సమస్యలకు ఎదురెడ్డిపోయి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా అందరూ అన్నారు రామాలయం కడితే ప్రాబ్లం అయింది, రామాలయం కడితే రక్తాలు ఏర్లై పారుతాయి, నీకు 370 రద్దు చేస్తే దేశం మొత్తం వేరే విడిపోద్ది. కానీ ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఈరోజు ఇండియాలో కలవడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి, మోడీ గారి దూరాలోచన, మోడీ గారు చేస్తున్న పనులు. అదొకటే కాదు, ఈరోజు దేశంలో ఎన్నో ఎన్నికలు వచ్చినాయి, ఎంతోమంది వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యువత ఎన్నో రకాలుగా ఈరోజు విశ్వకర్మ యోజనలు పెట్టిన, ముద్రా లోన్లు ఇచ్చిన, స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇచ్చిన, ఏది చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సదుపాయాలు అందుతూ ఉన్నాయి. అది కాకుండా ఈ మధ్య మనం గ్రామ పంచాయతీల్లో చూసే ఉంటాం 14th ఫైనాన్స్ అని, 15th ఫైనాన్స్ అని, మన రకరకాల మరుగుదొడ్ల నిర్మాణం కానీ, శ్మశానాల నిర్మాణం కానీ, లోకల్లో వేసిన PMGSY లింక్ రోడ్లు కానీ, దాంతోపాటు గ్రామ పంచాయతీలో వేసిన CC రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇవాళ 9 ఏళ్లలో 10 ఏళ్లలో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు ఒక తెలంగాణ ఖర్చు పెట్టిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఇవన్నీ చూడాల. రేపు మన యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, యువత వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ఎంతసేపటికి ఈరోజు ప్రభుత్వాలు తల్లిదండ్రులు ఆలోచించాలని కోరుకుంటా ఉన్నా. మోడీ గారు వస్తే ఏమవుతుంది, రేపు సైదిరెడ్డికి ఓటేస్తే హుజూర్ నగర్, కోదాడ ఈ కాన్స్టిట్యున్సీస్లో ఏమవుతాయి? ఎందుకంటే ఇక్కడే పుట్టిన వాళ్ళం, ఇక్కడ పనిచేసిన వాళ్ళం, స్థానికుడి కోసం పోరాడిన వాళ్ళం. సరే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినాం,